సృజనాత్మకత రకాలు. బోర్డెన్ ప్రకారం సృజనాత్మకత రకాలు 3 రకాలు. ఇవి 1998లో చెప్పారనమాట బోర్డెన్. 1 సంయోగ సృజనాత్మకత, అన్వేషణాత్మక సృజనాత్మకత, రూపాంతర సృజనాత్మకత. సంయోగ అంటే అన్నిటినీ కలపడం. ఒక విషయానికి సంబంధించి ఇంతకుముందు తెలిసిన ఆలోచనలన్నీ ఒక చోటకు చేర్చి ఆలోచన చేస్తే సంయోగ సృజనాత్మకత. అంటే ఇంతకుముందున్న అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజ ధర్మాలు, న్యాయాలు, ఇవన్నిటినీ ఒక చోట చేర్చాలి అనేది కూడా క్రియేటివిటీ కదా. సో అలా చేర్చడం వల్ల కొత్తది ఏమొచ్చింది? పైథాగరస్ సిద్ధాంతం. ఇది ఒక ఆలోచన, ఇదొక క్రియేటివిటీ. ఏం క్రియేటివిటీ? ఇక్కడ ఏముంది? అన్ని విషయాలను, ఇక్కడ డిఫరెంట్గా ఉన్న అన్ని విషయాలను ఒక చోటకి చేర్చి చెప్తే అదే సంయోగం. సంయోగం అంటే కలపడం. నెక్స్ట్ అన్వేషణాత్మకం అంటే వెతకడం, సెర్చ్, ఓన్గా పూర్తిగా నూతనంగా ఆలోచన ఉత్పత్తి చేయడం ద్వారా నూతన అంశాలు సృష్టించడం. అంటే ఎడిసన్ బల్బు కనుక్కున్నాడు, బిఫోర్ బల్బ్ ఉందా? లేదు, అంటే ఇతడే ఓన్గా కనుక్కున్నాడు. గూటన్బర్గ్ అచ్చు యంత్రం కనుక్కున్నాడు, ఇంతకుముందు ఉందా? లేదు. గ్రహాం బెల్ టెలిఫోన్ కనుక్కున్నారు. ఇవి ఏవో ఇంతకుముందు ఉన్నాయి ఒక చోటకు చేర్చడం వల్ల వచ్చింది. ఇది పూర్తిగా తమ సొంతంగా నూతనంగా వచ్చిన ఆలోచన. ఇంతకు ముందు ఉన్నవన్నీ ఒక చోట చేర్చి కొత్తది క్రియేట్ చేస్తే అది సంయోగం. సంయోగం అంటేనే కలపడం. అన్వేషణం అంటేనే కొత్తగా సెర్చ్ చేయడం. రూపాంతరం అంటే ఉన్నదాన్ని కాస్త అప్డేట్ చేయడం. ఇంతకు మునిపే సృష్టించిన వస్తువు నుండి నూతన వస్తువుని సృష్టించడం. అంటే కంప్యూటర్ నుండి ల్యాప్టాప్, ఆల్రెడీ కంప్యూటర్ ఉంది, ఫస్ట్ టైం కంప్యూటర్ కనుక్కోవడం అనేది అన్వేషణాత్మక సృజనాత్మకత. కంప్యూటర్ నుండి ల్యాప్టాప్ అంటే ఉన్న వస్తువుని కాస్త అప్డేట్ చేసినాం మన అవసరాలకు తగినట్లు. సో దీన్ని రూపాంతర సృజనాత్మకత అంటారు.